నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ముందుగా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఖమ్మం బైపాస్ మార్గం రాపర్తి నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శిబిరంలో దీక్షా స్వాములకు గురుస్వాములకు అన్నప్రసాద వితరణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కామంచికల్లు గురుస్వామి యాసారపు నాగేశ్వర స్వామి రాధా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గురుస్వాముల సహకారంతో ఈ శిబిరం కొనసాగుతుంది. ప్రారంభ కార్యక్రమానికి తుమ్మురు దయాకర్ రెడ్డి, కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు దంపతులు, పుచ్చకాయల కమలాకర్, శ్రీదేవి దంపతులు తమ సహకారాన్ని అందజేస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరం ప్రధాన నిర్వాహకులు యాసారపు నాగేశ్వర స్వామి మాట్లాడారు. వివిధ పనుల నిమిత్తం ఖమ్మం నగరానికి రాకపోకలు సాగించే దీక్షా స్వాములు, గురుస్వాముల సౌకర్యార్థం ఈ అన్నప్రసాద వితరణ శిబిరాన్ని పునః ప్రారంభించినట్లు తెలిపారు. దీక్షా స్వాములు, గురుస్వాములు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు. శిబిరం నిర్వహణకు దాతలు, అతిథులు, ప్రజలు, దీక్షా స్వాములు, గురుస్వాములు తమ వంతు ధన, వస్తు, ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి అని యాసారపు నాగేశ్వరరావు గురుస్వామి కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల గురుస్వాములు, దీక్షా స్వాములు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహాశక్తివంతమైంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ ఆ గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ, అలాగే వేరే వేరే పనుల మీద వచ్చే ఈ స్వాముల కోసం అన్ని హోటల్స్లో తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. చాలా బాగుంది కార్యక్రమం. ఇక ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క స్వాములు కూడా మీ వంతు సహకారాన్ని అందించి, ఇంకా వేరే దీక్షా స్వాములు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేసి భోజనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మహాంత ఉధృతంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఆచార్యుల కుమారులు ప్రసాద్ గారికి, అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా యాసరపు నాగేశ్వర స్వామికి, ఆయన పట్టుదల నిజంగా నేను ఏ గుళ్ళకు పోవడానికి అంత ఇష్టపడ్డాం, కానీ మా నాగేశ్వర స్వామి పిలిస్తే నేను వచ్చాను. ఆయన మీద నమ్మకం, ఆయన కష్టం, నిజంగా ఆయన చూపించేటువంటి కృషి, పట్టుదల గ్రామాలనే కాదు భక్తిని పెంపొందించడం ద్వారా మానవత్వాన్ని బతికించాలని చక్కటి విశ్లేషణ చేశారు మన నాగేశ్వర స్వామి. మంచి కోసం చెడు మీద జరిగే పోరాటంలో భక్తులందరికీ ధైర్యాన్ని నూరిపోయారని లక్ష్మీ తిరుపతి అమ్మవారిని నాగేశ్వర స్వామి కోరారు. ఎవరు కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేసినా, భక్తులుగా మీరు ఆశించిన దేవత నుండి మంచి మార్గం వైపు నడవాలనే, మనిషిని ఒక మనిషి ఇబ్బంది పెట్టకుండా వ్యవస్థలో అందరూ సమానంగా ఉండాలని, ప్రతి మానవుడికి విద్య, ఉపాధి, ఆరోగ్యం బాగుండాలనే దానికోసమే మనం ఈ ప్రార్థనలు చేసినా, ఈ పూజలు చేసినా, లేదు మేము ఈ పార్టీ కార్యక్రమాలు చేసినా కూడా సమస్త మానవులందరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే మనందరి లక్ష్యం. మీరందరూ కూడా ఎంతో మంచి ఉద్దేశంతో, పట్టుదలతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక అందరికి వచ్చిన స్వాములకి, దీక్షా స్వాములకి, ఇది నా ఒక్కడి పీఠ కాదు, నా దగ్గర డబ్బులుండి కింటా బియ్యం వండినా తినడానికి రాకపోతే దానికి ఏమీ ఉండదు. అందరు వస్తేనే మంది పీఠం. ఇది నా ఒక్కడి పీఠం కాదు, ఎంత ఉన్నా కానీ అది ఒక్కడి కాదు, మనందరి పీఠం. మీ పీఠంలో గురుస్వాములు అందరూ కూడా తెలియపరచాలి. స్వామి పూజలోకి వచ్చినప్పుడు మన పీఠం ఖమ్మంలో ఉంది, ఆ పూజలో పాల్గొందాం. అదే విధంగా ఆ భిక్షను కూడా స్వీకరిద్దాం, అమ్మ అనుగ్రహం పొందామని ప్రతి ఒక్కరు కూడా గురుస్వాములు బాధ్యత తీసుకొని మీ పీఠంలో అందరికి తెలియపరచాలి. తెలియని వాళ్ళకు కూడా తెలియపరచండి. అదే విధంగా ఇది ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 10 మంది దాకా ఉన్నారు నాతో పక్కన. మరి పైసలు అని సమకూర్చినా గానీ పని చేయాలంటే చాలా మంది కావాలి కనుక ఈ సంవత్సరం నాతో ఒక చిన్న పిల్లవాడే ఉన్నారు. దాంతో పాటు రావణపేట స్వామిలో ఒక 5గురు సహకరిస్తున్నారు. మరి ఖాళీ ఉన్న టైంలో మరి పనికి పోయిన పనికి వెళ్ళండి, పని అయిపోగానే భిక్ష టైంకి వచ్చి భిక్ష చేయండి. మీకేం పనులు చెప్పము, డబ్బులు ఏమని అడగము. ఎవరన్నా ఆ స్వామి చేస్తుంటే కదా మన వంతు కూడా సహకారం ఉండాలి. మనం కూడా 10 మందికి సహకరించాలి.
మనం చెప్పేసి ఎవరైనా పీఠం తరపు నుంచి ఎవరైనా ఇచ్చినా కానీ అంటే డబ్బుల పరంగా ఇవ్వడానికి అవసరం లేదు. బియ్యం ఉన్నా, నూనె డబ్బా అయినా, పెరుగు డబ్బాలైనా, కందిపప్పు అయినా మీకు తోచింది ఇచ్చినట్టయితే మీ పేరు చెప్పి ఆ రోజున అన్నదాన ప్రభు మీతో చెప్పించి మీ పూజ చేయించడం జరుగుతుంది. అదే విధంగా మీ పిల్లవాడు పుట్టినరోజు ఆ రోజున ఏదైనా ఫంక్షన్లు చేస్తారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజున ఒక 1 కిలో బియ్యం తీసుకొచ్చి 10 మందికి అన్నం వండి పెట్టి పుట్టినరోజు సందర్భంగా సాముల చేత అక్షింతలు వేసి ఇక్కడ కూడా చేయొచ్చు. మీ పెళ్లి రోజున 10 మందికి అన్నం పెడితే చాలా మంచిది. ఆ రోజు కూడా 1 కిలో 2 కిలో బియ్యం ఒక మంచి డబ్బా తీసుకొచ్చి శిబిరంలో ఇచ్చి, అయ్యా ఈ రోజు మా పెళ్లి రోజు, మరి అందరూ ఆశీర్వచనం కావాలి, అమ్మ ఆశీర్వచనం కావాలని ఇది ఇచ్చినట్టయితే ఆ రోజు కూడా మీరే అన్నదాన ప్రభుగా ఉంటారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఈ రోజు కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి మనం అన్ని సమకూర్చుకున్నాం. రేపటి నుంచి 1 గంట కల్లా ఆకేస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ రోజు లేట్ అయిందని రోజు లేట్ గా స్వామి, అందరూ కూడా 1 గంట కల్లా రావాలి. అందరూ వస్తున్నట్టయితేనే ఈ శిబిరం చక్కగా నడుస్తూ ఉంటుంది. సంవత్సరం వచ్చినందుకు అదే విధంగా ఇంతసేపు ఉదయం 10 గంటల నుంచి పాటలు పాడినటువంటి రామస్వామికి, వారి బృందానికి, అదే విధంగా మైక్ సెట్ ఆ డీజే వారికి కూడా, మరియు ఈ మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి దాతలకు, మరియు టెంట్ సామాన్లు ఇచ్చినటువంటి అనంతుల శ్రీనివాసరావు శారద దంపతులు వారికి కూడా, వారు చేసే వృత్తి వ్యాపారంలో ఈ కార్యక్రమానికి సహకరించిన వస్తు రూపంలో, ధన రూపంలో, ధాన్య రూపంలో సహకరించిన అందరి కుటుంబాలకు కూడా అమ్మాన గురుండాలని, సకలం సిద్ధించాలని మనస్ఫూర్తిగా మరి జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరిగా తెలుపుతున్నాం. సంవత్సరం అమ్మా శరణం. దేవో